నమ శివాయ. జయ కొండదేవత మహాశక్తి అంబవారు వనదేవత. జయ కొండదేవతాయ నమ. జయ సమ్మక్కాయ నమ. జయ సారలమ్మాయ నమ. జయ అంబవారు దేవి మహాశక్తి స్వరూపిణి. జయ వనదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు 12 రాశుల వాళ్ళకి ఈ నూతన సంవత్సరమున ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపులో స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ ధనలాభము, వ్యాపారము, ఉద్యోగము, సంతానము, పెళ్ళి, ఉద్యోగము, వివాహము, జీవిత సమస్య, వైవాహిక జీవితము, కోర్టు సమస్యలు, భూమి సమస్యలు, సినిమా ఫీల్డ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి, రియల్ ఎస్టేట్లో ఉండవలసిన వాళ్ళకి ఎలా ఉంది, ఎలా జరుగుతుంది, ఎలా జరగబోతుంది అనేది ఈ 12 రాసుల వాళ్ళకి నేను ఇప్పుడు మీ గురించి అన్ని విషయాలు నేను వివరంగా చెప్పబోతున్నాను. ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు మీరు చూసినట్టుగైతే మీకు అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి. తదుపరి రాశి కుంభరాశి. ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి ధనిష్ట నక్షత్రము 3-4 పాదములు అనగా, శతాభిష నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా, పూర్వభద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అనగా కలిస్తేనే కుంభరాశి. ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగ బలము, ధనప్రాప్తి యోగ బలము, లక్ష్మీ బలము, మనస్సు విధానము, ఎలుగు. మరి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయంలో 8, ఖర్చులో 14, రాజపూజిత 7, అవమానాలు 5. కాబట్టి డబ్బు సమస్యలో చూసుకుంటే వీళ్ళకి అంత పెద్దగా అనుకూలంగా లేని దాని వలన కష్టపడుతూనే ఉంటారు. 24 అవర్స్ కష్టపడుతుంటారు. ఎంత కష్టపడ్డా కూడా అది ప్రతిఫలం లేకోకుండా, మనశ్శాంతి లేకోకుండా, మానసికంగా ఇబ్బందులు పడుతూ కొన్ని సమస్యలతో చాలా 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 వరకు సతమతం అయిపోయి వీళ్ళు చాలా బాధపడుతుంటారు. వీళ్ళకి ఎక్కువగా గురు బలం తగ్గిన దాని వలన శని ప్రభావము, రాహు ప్రభావము, కేతు ప్రభావం ఎక్కువగా కనబడుతుంటుంది. ఇది ఎక్కువగా కనబడిన దాని వలన వీళ్ళ మైండ్, మనసు, ఆలోచన ఒకందునుగా ఉండదు. మనసు అంతా ఒకదుక్కున, పని ఒకదుక్కునుగా ఈ విధంగా కొన్ని కనబడుతుంటాయి. ఇలాగ మీకు కనబడే వాళ్ళందరికీ ఒక మంచి అద్భుతమైన విజయాన్ని సాధించే యోగం ఉంది. అది అమ్మవారు నేను చెప్పిన ప్రకారంగా ఆ దేవుళ్ళని మీరు పూజించినట్లయితే మీకు ఆ కష్టాలన్నీ మీకు తొలగిపోయి మైండ్, మనసు, ఆలోచన విధానం మీకు అన్ని విధానాలుగా విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీకు ఇప్పుడు టయాలు అనేది అంతంత మాత్రమే ఉండిన దానివలన మీరు ఎక్కువగా ఆ కుంభరాశి వాళ్ళంటే ఎదుటి వాళ్ళ మాటలు నమ్మటం, ఎదుటి వాళ్ళ మాటలు వినటం, మీరు వాళ్ళు ఏది చెప్పినా కూడా అది మీరు చేయటం, అదే మీకు చాలా వరకు 100% దెబ్బ తగ్గుతున్నానా, అది మీరు జాగ్రత్త చేసుకోండి. మీరు కావాలంటే మీకు అన్నదమ్ముల సమస్యల్లో కూడా మీరు దాంట్లో కూడా పనిచేసుకొని ఎవరి వాటాలు వాళ్ళు తీసేసుకొని హ్యాపీగా బతకొచ్చు. అంతా కలిసిమెలిసి ఉన్నారనుకోండి, చాలా 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 అద్భుతమైన సమస్యల్లో ఇరకపోతారు. దాని వరకు మీరు చూసుకొని ముందడుగు వేసినట్టుగైతే మీ జీవితానికి ఎలాంటి ఇబ్బందులు అనేది ఏమి ఉండవు.